నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు రేపు నాగార్జున కోర్టు హాజరు కాబోతున్నారు. రేపు విచారణ జరగబోతోంది. ఇక పిటిషన్ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయబోతోంది కోర్టు. ఏం చెప్పబోతున్నారు? రేపు విచారణ ఏ విధంగా ఉండబోతోంది? కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించాడు. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఆ పిటిషన్ విచారణ జరిగింది. నాగార్జున తరఫున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదన వినిపించారు. రేపు పిటిషన్ సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు చేయాలి. ఎవరైతే నాగార్జున ఫిర్యాదు చేశాడో ఫిర్యాదుకు సంబంధించి నేరుగా కోర్టుకు హాజరై కూడా తన స్టేట్మెంట్ రికార్డు చేయాలని కోరడం జరిగింది. దీనికి సంబంధించి రేపు విచారణ వాయిదా వేస్తూ ప్రధానంగా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాన్ని కూడా రేపే నమోదు చేయాలని కూడా నాగార్జున తరపు న్యాయవాది కోరడం జరిగింది. దీంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. అదే ప్రధానంగా నాగార్జున పిటిషన్ సంబంధించి కూడా అంటే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తన పైన తన కుటుంబం పైన కూడా పరువుకు నష్టం కలిగే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దాంట్లో కూడా లంగరాజు పిఎస్ పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కూడా ఆయన పిటిషన్ లో వాదన వినిపించారు. ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి ఈ విధంగా మహిళను కించపరిచే విధంగా మరొక తన కుటుంబాన్ని, ఎందుకంటే సమాజంలో మనకు ఎంతో పేరున్నటువంటి ఆ కుటుంబం అనేక అవార్డులు గెలుచుకున్నాం, మన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నేపథ్యం మాకుంది అంటూ కూడా నాగార్జున పేర్కొన్నటువంటి పరిస్థితి. అది ప్రధానంగా కూడా తనకు సమాజంలో హోదా ఉంది, ఒక తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అగ్ర హీరోగా ఉన్న నాకు నా పరువుకు భంగం కలిగే విధంగా, నా కుటుంబానికి పూర్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దీనికి సంబంధించి అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. మంత్రి అది ఏ సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యవహారాల పైన రాజకీయాలను ఉద్దేశించి నాగార్జున కుటుంబం పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన కోర్టు ముందు ప్రస్తావించారు. ఆ కోర్టు పూర్తిగా పరిశీలించి తర్వాత రేపు అక్కినేని నాగార్జున నేరుగా కోర్టుకు హాజరవుతాడు. ఆ తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. మరోపక్క సాక్షులకు సంబంధించి ఎవరైతే దీంట్లో సాక్షులుగా పెట్టారో వాళ్ళని కూడా వాళ్ళ స్టేట్మెంట్ కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆ ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ఆదేశిస్తుందా, లేదంటే ఆమె ఏమైనా అవసరమైతే మంత్రికి సంబంధించి ఆమె వివరణ కూడా కోరే అవకాశం ఏమైనా ఉందా చూడాల్సింది. రేపటికి అయితే నాగార్జున సంబంధించి స్టేట్మెంట్ కోర్టు రికార్డ్ అయితే చేయబోతోంది. మరోపక్క ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె క్షమాపణ కోరింది. కానీ నాగార్జునకు సంబంధించి ఆమె ఎక్కడ కూడా క్షమాపణ కోరలేదు. కేవలం సమంతకు సంబంధించి క్షమాపణ చెప్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యం చూశాం. కానీ రేపు కోర్టుకు కొండా సురేఖ ఎలాంటి సమాధానం ఇస్తుంది, నాగార్జున కుటుంబ సభ్యులపైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరి ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఎలాంటి స్పందన ఇస్తుంది, ఎలాంటి కౌంటర్ ఫైల్ చేయబోతుంది చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఆమె వివరణ ఎలాంటి వివరణ కోరలేదు. కానీ నాగార్జునకు సంబంధించి మాత్రం రేపు ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి, ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి ఆయన ప్రస్తావించిన అంశాలపైన రేపు మరోసారి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. ఆ కోర్టు రికార్డ్ చేసిన తర్వాత కూడా పరిశీలించి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి. కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఒక మంత్రికి సంబంధించి నాంపల్లి కోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుందో, స్పెషల్ జ్యుడిషియరీ కోర్టుకు సంబంధించి కూడా ఏదైతే ఒక వ్యక్తికి లేదా వాళ్ళ సంస్థకు కానీ పార్టీలకు కానీ ఇబ్బంది కలిగే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా కూడా ఈ కోర్టు క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ఆదేశించే అధికారం ఉంటుంది. స్పెషల్ కోర్టుకు సంబంధించి కూడా మరి రేపు నాగార్జున స్టేట్మెంట్ తర్వాత ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. యశ్వాసు, ఈ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు కూడా వాదనలు అయితే జరిగాయి. ఏ విధంగా జరిగాయి, ఎటువంటి ప్రశ్నలు సంధించుకున్నారు? కేవలం నాగార్జున తరపు న్యాయవాది మాత్రమే అశోక్ రెడ్డి వాదన వినిపించారు. మంత్రి హోదాలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సమంజసమైనటువంటి కావు. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించి భంగం వాటిల్లే విధంగా ఒక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మరోపక్క ఈ కేసులో నాగార్జున స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని కోరినటువంటి నేపథ్యం. ఎందుకంటే నాగార్జున కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆయనే పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి నేరుగా ఆయన కోర్టుకు హాజరవుతారు. ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసినప్పుడు అభ్యంతరాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి ఆధారాలు ఆయన కోర్టు ముందు ఉంచబోతారు అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత తదుపరి చర్యలకైతే కోర్టు పొందుకునే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను కూడా ఈ కేసులో పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. సాక్షులను కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరిన నేపథ్యంలో కోర్టు అందుకు అంగీకరించింది. రేపు నాగార్జునతో పాటు సాక్షులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అందులో
నిజ నిరూపణ జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది, లేదా మంత్రి వివరణ కోరే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఆమెకి మన నోటీసులు జారీ చేసి కౌంటర్ ఫైల్ చేయమంటుందా, లేదంటే నేరుగానే క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తుందా నాగార్జున స్టేట్మెంట్ తర్వాతనే చూడాల్సి ఉంది. దీంట్లో రెండు రకాల ఒక మంత్రి హోదాలో ఉంది కాబట్టి మొదట ఆమె వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది, లేదంటే లంగరోజు పిఎస్ కు లేదంటే ఇతర ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కేసు దర్యాప్తుకు సంబంధించి ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.